ఎస్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సహా అనుబంధ సంఘాలు ఇతర కీలక పదవుల భర్తీపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పార్టీ అధినాయకత్వం నియమించిన త్రిసభ్య కమిటీలో సభ్యులైన మంత్రి కొలుసు పార్థసారథి, సీనియర్ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తాను నేడు స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించామని, వినాయక చవితి తర్వాత ఆ పార్టీ అధిష్టానం తన నిర్ణయాలు వెలువరిస్తుందని పత్తిపాటి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం అనంతరం పత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. 17 అనుబంధ సంఘాలు, 54 కుల సంఘాలకు నూతన నియామకాలు ఉంటాయన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి న్యాయం చేస్తూ పదవులకు వన్నె తెచ్చేవారిని, పార్టీ గౌరవం పెంచి ప్రజలతో సేవా భావంతో వ్యవహరించి పార్టీ ప్రతిష్ట పెంచే వారికే పదవుల్లో తగిన ప్రాధాన్యత ఉంటుందని పత్తిపాటి తెలిపారు. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. పొలిటికల్ స్పీచ్ అవసరం లేదు, ఎందుకంటే మీ అందరూ మాకన్నా ఎక్కువ అన్ని రకాలుగా సోషల్ మీడియాలో కావచ్చు, బాబు గారు అమలు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, బాబు గారి కష్టం ప్రతిరోజు మీరు వార్తల్లో చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా 3 పార్లమెంట్లు అయినాయి. 3 పార్లమెంట్లలో ఏ విధంగా క్యాస్ట్ నిర్ణయించాలనేటువంటిది నాయకులందరూ అభిప్రాయం చెప్తున్నారు. మీరు చెప్పిన అభిప్రాయాలు 1 to 1 లో మీరు చెప్పేటువంటి అన్ని అధిష్టానానికి తీసుకెళ్ళడమే మా బాధ్యత. ప్రెసిడెంట్లుగా ఎంతమంది వచ్చారు, ప్రధాన కార్యదర్శిగా ఎంతమంది వచ్చారు, మీ అభిప్రాయాలు తీసుకొని ఫస్ట్ ఎమ్మెల్యేలు, ముఖ్యులు, తర్వాత ఎవరైనా 1 to 1 లో చెప్పదలుచుకుంటే ముఖ్యులు మాత్రమే, అందరూ అని కాదు, ముఖ్యులుగా చెప్పాలి. మీ అభిప్రాయం అనుకుంటే ఆ హోదాలో ఉన్నటువంటి ఇన్వైటీస్లో మాత్రమే మీ యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 17 అనుబంధ సంఘాలు ఉన్నాయి జిల్లాలో. అదేవిధంగా మిగిలిన 54 కులాలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు కూడా వేయమని పార్టీ అధినేత కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు 17 అనుబంధ సంఘాలు ఏ నియోజకవర్గానికి ఏ విభాగం అధ్యక్షుడు తీసుకుంటారు వాళ్ళందరూ కూర్చొని నిర్ణయించడం కూడా జరుగుతుంది. ఆ విధంగా పార్టీ చేసిన కార్యక్రమాలను కూడా ప్రజల్లో మీరు ఎప్పటికప్పుడు తీసుకెళ్తానే ఉన్నారు. కాబట్టి కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి మళ్ళా మేమిచ్చిన వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఏ పదవిలో ఉన్నారు, ఆ పదవికి ఏ విధంగా న్యాయం చేశారు, ఆ పదవికి గుర్తింపు తీసుకొచ్చారా రాలేదా, పదవి వేసుకున్నంతసేపే ఉండి తర్వాత పార్టీకి ఏ విధంగా పనిచేశారు, పని చేయలేదు అనేటువంటిది కూడా రాష్ట్ర పార్టీ విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా మీరు అడిగేటువంటి వాళ్ళు కూడా పని చేయాలి, ఆ పదవికి గౌరవం పెంచాలి, మీరు ఇంకా గౌరవాన్ని పెంచుకోవాలి, పార్టీకి 10 ఓట్లు ఏ విధంగా పెంచాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వస్తే గత హిస్టరీని కూడా గుర్తుంచుకొని తగిన స్థానంలో తగిన గౌరవించడం జరుగుతుందనేటువంటిది మన అధినేత యొక్క ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఎక్కడ కాంట్రవర్షియల్ లేకుండా పనిచేసేటువంటి అధ్యక్షుడు, పనిచేసేటువంటి ప్రధాన కార్యదర్శి, మిగతా హోదాల్లో కూడా దానికి తగినటువంటి వారిని మీరు రికమెండ్ చేసినట్లయితే వాటికి తగిన విధంగా ఆ స్థానాన్ని వారికి కల్పించడం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. పద్మశాలిపేట సెంటర్లో వినాయక చవితి పందిరి దగ్గర కరెంటు స్తంభాలకు లైట్లు లేవని ఆ ప్రాంత వాసులు తెలిపారు. పండుగ సమయాల్లో కూడా చీకట్లో జనాలు తిరగాలా అని ఆ ప్రాంత వాసులు పెదవి విరుస్తున్నారు. గత కొన్ని నెలల నుండి విద్యుత్ స్తంభాలకు లైట్లు లేక చీకట్లో నడవలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లైట్లు వేయాలని గత కొన్ని రోజుల నుండి మున్సిపల్ అధికారులకు ఆ ప్రాంత వాసులు చెప్పినా ఇంత లైట్లు మాత్రం వేసిన దాఖలా లేవు. ఈ విద్యుత్ స్తంభాలు ఎక్కడో కాదు, ఏకంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి ఇంటి వద్ద సమస్య. ఇప్పటికే పలుమార్లు లైట్లు వేయాలని చెప్పినా ఆ సమస్య మాత్రం మున్సిపల్ అధికారులు తీర్చలేకపోయారు. లైట్లు లేనందున రాత్రి వేళల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు సిటీ కేబుల్ న్యూస్ కి తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి లైట్లు వేయాలని మహిళలు కోరుతున్నారు.
పేకట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. గొట్టిపాడు గ్రామ పొలాల్లో పేకట కోత ముక్క ఆట ఆడుతున్న ఆరుగురిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన ఆరుగురు వ్యక్తుల్ని చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు ఎస్ఐ అనిల్ తరలించారు. జి అనిల్ కుమార్ వారి సిబ్బంది సహాయంతో పట్టుకుని వారి వద్ద నుండి 5,420 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టుకు హాజరుపరిచారు. గణనాథుడు పార్వతీపుత్రుడు విఘ్నాల్ని హరించే విఘ్నేశ్వరుని అనుగ్రహం చల్లని చూపులతో ప్రజలకు శుభం కలగాలని వినాయక చవితి పర్వదినం మనందరికీ సుదినం. ఏడాదిలో అతి ప్రధాన పండుగైన వినాయక చవితిని ప్రజలందరూ పర్యావరణ హితంగా జరుపుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆశిస్తున్నాం. పాలవెల్లితో అలంకరించిన పార్వతీ సుతిని పూజా విధానంలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఔషధ గుణాలున్న పత్రాలతో సంకటహార మూర్తిని పూజించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఐశ్వర్య సిద్ధి ఆయురారోగ్యాలు కలుగుతాయి. గణేశుని మండపాలకు ఉచిత విద్యుత్ అందజేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయంతో వినాయకుని మందిరాలతో పాటు ఊరూరా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ పందిళ్లు చుట్టుపక్కల పరిసరాలు విద్యుత్ వెలుగులతో కలకల్లాడుతాయి. శృతి మించిన ధ్వని కాలుష్యం బాణసంచ కాల్పులతో ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో లంబోదరిని పూజించి తాము చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఆ గణేశుని ప్రార్థిస్తూ నియోజకవర్గ ప్రజలకు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులకు అభిమానులకు భక్తిపూర్వక వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మాజీ మంత్రి పత్తిపాటి ఒక ప్రకటనలో తెలియజేశారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సకల విఘ్నాల్ని తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు చేసే ప్రతి కార్యంలో ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మర్రి రాజశేఖర్ తెలియజేశారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నాదెండ్ల శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున 4 గంటల నుండి అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి, సహస్రనామార్చన, విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాన్ని అందించారు. పట్టణంలోని గిరిజన కార్యాలయంలో గిరిజన నాయకులు జి అంజిబాబు నాయక్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పలువురు నాయకులు పూలమాలలు వేసి దుశాల్వతో ఘనంగా సత్కరించారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నాయకులు కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వి కోటా నాయక్, బి చిన్నా నాయక్, బి బాలకోటి నాయక్, బి శ్రీను నాయక్, పాలపర్తి శ్రీనివాసరావు, చెన్నకేశవులు, రాంబాబు, పుట్టా వెంకట బుల్లోడు, రాంబాబు నాయక్ తో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో వినాయక చవితి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలో వాడవాడల గణేష్ మండపాలు ఏర్పాటు చేసి వినాయక స్వామిని కొలువుంచారు. వివిధ రకాల గణేష్ విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేసి పూజలు చేశారు. గణేష్ మహారాజుకి జయ అనే నినాదాలతో చిలకలూరిపేట పట్టణం మారుమోగింది. చిలకలూరిపేట పట్టణంలోని సింగ్ కళ్యాణ మండపంలో శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఏటా మట్టి గణేష్ విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. అదే తరహాలోని ఈ ఏడాది 8వ వార్షికోత్సవాన్ని కూడా మట్టి గణపతిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చదువుకునే విద్యార్థులకు స్వామి వద్ద ప్రత్యేక పూజలు చేసిన నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. శ్రీ వినాయక ట్రస్ట్ కార్యనిర్వాహక చైర్మన్ మణికుమార్ నేతృత్వంలో 3 రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. దయుంచయ్యా దేవ నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా.
ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం చిన్నారి చిట్టెలుకెలా భరించరా నంబోడరా పాపం కొండంత నీ పెను భారం ముచ్చెమటలు కట్టిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం ఎక్కిన మదం దిగ్గిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం ఎక్కిన మదం దిగ్గిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిన్ను గని కాలుంచరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెళ్తనే అహం నువ్వే దండిల్చరా దండాలయ్యా ఉండాళ్ళయ్యా దేవా నీ అండ దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి కొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం చౌతుల సెంటర్ శివాలయం వద్ద మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అర్బన్ సీఐ రమేష్ ప్రారంభించారు. పర్యావరణానికి హాని చేయని మట్టి ప్రతిమల్ని మాత్రమే భక్తులు పూజించాలని రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా రోటరీ క్లబ్ పండరీపురం వాళ్ళు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి విగ్రహాలని వేళ ప్రజలందరికీ కూడా చిలకలూరుపేట పట్టణంలోని ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలని వాడటం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పట్టణంలోని వినాయక స్వామి గుడి వద్ద ఉన్న శ్రీరామ్ జ్యువెలర్స్ వద్ద మంగళవారం రాత్రి కొనుగోలుదారుల సమక్షంలో డ్రా జరిగింది. శ్రావణ మాసంలో కొనుగోలుదారులు అందించిన ఆఫర్లకు సంబంధించిన ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని డ్రా తీశారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవి సురేష్ కుమార్ ప్రథమ బహుమతికి సంబంధించిన డ్రా తీయగా మాధవరావు కైవసం చేసుకున్నారు. వారికి 5 గ్రాముల బంగారు గణపతి ప్రతిమను బహుమతిగా అందించారు. అలాగే ద్వితీయ బహుమతులుగా 2 ఎంపిక చేసి వారికి 10 గ్రాముల వెండి గణపతి ప్రతిమలు అందించారు. తృతీయ బహుమతిగా 3 ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివేశ ప్రముఖులు, బీజేపీ నాయకులతో పాటుగా జ్యువెలరీ యజమాని వెల్లంపల్లి శ్రీరాములు పాల్గొన్నారు. సకల సౌభాగ్యాలు ఆశీస్సులు కావాలి కోరుకుంటున్నాం. జే మాధవరావు గారు 109 ప్రథమ బహుమతి జే మాధవరావు గారు, వారికి బంగారు గణపతి. అలాగే మనమందరం కూడా శ్రీరామ్ జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ తృతీయ బహుమతిలో మొదటిది 145 తోట మౌనిక గారు
వారికి అభినందనలు. సత్కరించవలసిందిగా ధర్మడి పుల్లయ్య గారిని కోరుతున్నాము. ఇచ్చిన లక్కీ డ్రా పోటీలు ఈరోజు ఫలితాలు వెల్లడించారు. ఇందులో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఈ శ్రీరామ్ జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ వారి దగ్గర కొనుగోలు చేసిన కస్టమర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అట్లానే శ్రీరామ్ జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. వినాయకుడి పండుగ ఘనంగా ఈరోజు శ్రీరామ్ జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ షాపు రాము గారు సముద్ర సెంటర్లో కొత్తగా ఓపెన్ చేయడం, అందరినీ గెస్టులందరినీ కూడా పిలిచి గౌరవించడం, తప్పకుండా భగవంతుడు మరి వారికి మంచి వ్యాపార అభివృద్ధి చేయగలరని అందరూ ఈ సందర్భంగా ఆశీర్వదిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా అందరితోటి ఈ షాప్ ఓపెన్ చేయటం, ప్రప్రథంగా మొదటి బహుమతి మిత్రుడు మాధవరావుకి లక్కీ గిఫ్ట్లో రావడం చాలా సంతోషమైన విషయం. వెల్లంపల్లి రాము ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి కూడా పంపిణీ చేయడం జరిగింది. ఒరిజినాలిటీగా ఎటువంటి అవినీతి లేకుండా అందరి సమక్షంలో దరిదాపుగా పార్టీ నాయకులు కానీ, పార్టీ పెద్దలు కానీ, ఊళ్ళో అందరూ పెద్ద మనుషుల సమక్షంలో లాటరీ తీయటం, వాళ్ళందరికీ చూపించడం, వాళ్ళందరికీ పంపిణీ చేయడం అతని యొక్క నీతి నిజాయితీకి ఉదాహరణ. ఎందుకంటే అటువంటి కార్యక్రమం చేయటం, అందరినీ మెప్పు చేయటం, ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మమ్మల్ని అందరిని పిలవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి రామునికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిలకలూరుపేట మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సతీమణి పత్తిపాటి వెంకటకుమారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ షాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని చైర్మన్ రఫానీ కోరారు. వినాయక చవితి సందర్భంగా నాదెండ్ల శ్రీ నందిగుట్ట విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము 4 గంటల నుండి అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి, సహస్రనామార్చన, విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం స్వామివారి సర్వదర్శనం మొదలైంది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామివారి పూజలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా నాదెండ్ల సొసైటీ అధ్యక్షులు నల్లమోతు హరిబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, ఈపూరి బ్రహ్మానందం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జై 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 గణపతి ఓం జై గణపతి జై 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 గణపతి ఓం జై గణపతి జై 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ గణగణన గణన గణ 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 గణగణన గణన గణన గణగణన గణన గణ 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 గణ
నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేపరం నాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా భరోసా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములిప్పు బొజ్జ గణేశ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నరసరావుపేట సెంటర్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ తాత్కాలిక కార్యాలయం వద్ద గట్ట సూర్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారంతో ఉదయం 7 గంటలకు వినాయక మట్టి విగ్రహాలు దేవుడి పత్రి వినాయక వ్రత సంకల్ప పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్ట హేమకుమార్, కిసాన్ మోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షులు నెల్లూరు రంజిత్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేశ్ పోలయ్య, బీజేపీ నాయకులు వరికుటి నాగేశ్వరరావు, మాజీ జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచితనరావు, బీజేపీ నాయకులు ఉప్పాల భాస్కర్ రావు, పల్నాడు జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వంకైలపాటి వంశీ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నరసరావుపేట సెంటర్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ తాత్కాలిక కార్యాలయం వద్ద గట్ట సూర్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలతో వినాయక మట్టి విగ్రహాలు, దేవుడి పత్రి, వినాయక వ్రత సంకల్ప పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్ట హేమకుమార్, కిసాన్ మోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షులు నెల్లూరు రంజిత్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేశ్ పోలయ్య, బీజేపీ నాయకులు వరికుటి నాగేశ్వరరావు, మాజీ జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, బీజేపీ నాయకులు ఉప్పాల భాస్కర్ రావు పాల్గొన్నారు. చిలకలూరుపేట మెయిన్ రోడ్ లో గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు. గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉన్నామని గోల్డెన్ యూత్ గణేష్ తో కమిటీ నిర్వాహకులు వెంకటరత్న బాబు తెలిపారు. 30వ వార్షికోత్సవ సందర్భంగా సరోస్కి అమెరికన్ డైమండ్స్ తో ప్రత్యేకంగా వినాయకుడిని అలంకరించామని ఆయన పేర్కొన్నారు. చిలకలూరుపేట కర్రా బజార్ గోల్డెన్ యూత్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మా యొక్క యూత్ ఏర్పడిన తర్వాత 30వ వార్షికోత్సవం. గత 30 సంవత్సరాలుగా ఈ విఘ్నేశ్వరుని మా పందిరిలో ఎంతో భక్తి శ్రద్ధలతో చిలకలూరుపేట పట్టణాల్లోనే కాదు చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ఒక రకంగా చెప్పాలంటే మన రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కూడా వినూత్నంగా స్వామివారిని అలంకరించడం జరుగుతుంది. గతంలో కూడా మేము చాలా దివ్యంగా నవరత్నాల గణపతి, నవధాన్యాల గణపతి, పగడాలు ముత్యాలతో గణపతి, డ్రై ఫ్రూట్స్తో గణపతి, 1,00,000 లక్ష్మీ కాసులతో గణపతి, 1,00,000 బంగారు గణపయ్యలతో గణపతి, వజ్రాల గణపతి, గవ్వల గణపతి, ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వినూత్నంగా చక్కగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ సంవత్సరం 30వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 50 లక్షలకు పైగా సరోస్కి అమెరికన్ డైమండ్స్ యొక్క విఘ్నేశ్వరుని తీర్చిదిద్దడం జరిగింది. ఈ విఘ్నేశ్వరుని రూపాన్ని
తంజావూరు, హైదరాబాదు, కలకత్తా నుండి కళాకారులను తెప్పించి చిలకలూరిపేటలోనే తయారు చేయడం జరిగింది. దాదాపు 15 మంది కళాకారులు 10 రోజులు రాత్రి మౌళ్ళు చేస్తే ఈ యొక్క స్వామివారి ఆకృతి వచ్చిందండి. ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా మా పందిరిలో ప్రతి భక్తుడికి కూడా 200 రూపాయలతో లక్కీ డిప్ కూపన్ కొనుక్కుంటే మారుతి ఆల్టో కార్ పెట్టామన్నమాట. ఎక్కడా లేని విధంగా మారుతి ఆల్టో కార్ K10 అండి. తర్వాత 2వ ప్రైజ్గా ఎలక్ట్రానిక్ బైకు, 3వ ప్రైజ్గా ఒక 223 లీటర్స్ ఫ్రిడ్జ్ కూడా పెట్టాము. సాయంత్రం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మా పందిరిలో స్వామివారికి పంచహారతులతో ప్రత్యేకంగా కాశీలో గంగా హారతి ఎలా ఇస్తామో అదే పద్ధతితో ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి పంచహారతుల కార్యక్రమం ఉంటుంది. మా గణపైకి ప్రత్యేకంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అని పేరండి. ఎంతో మంది భక్తులు గత సంవత్సరం కూడా వాళ్ళు కోరిన కోరికలు తీరారని 1000 కొబ్బరికాయలు కొట్టడం, ఒక భక్తుడు 1 లక్ష రూపాయలు స్వామివారికి ఇవ్వటం, అలా చాలా మంది అనుకున్న పనులు అవుతున్నాయి. మా పందిరిలో పెళ్లి కాని వాళ్ళు పెళ్లికి మొక్కుంటే పెళ్లి అవుతున్నాయి. చాలా రకంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు. చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, సతీమణి పత్తిపాటి వెంకటకుమారి పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పత్తిపాటి నివాసంలో పత్తిపాటి వెంకటకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి బొకేలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని కోరారు. ఈ సందర్భంగా ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో, బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎటువంటి ఆసరాలేని వృద్ధుల మధ్య పత్తిపాటి వెంకటకుమారి పుట్టినరోజు కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని టీడీపీ నాయకులు జవ్వాది బుచ్చిబాబు బృందం తెలిపారు. మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ధర్మపత్ని శ్రీ ప్రత్తిపాటి వెంకటకుమారి గారి పుట్టినరోజు సందర్భంగా అన్న సమర్పణ చేస్తూ ఉన్నారు. ముందుగా ప్రత్తిపాటి వెంకటకుమారి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, అలాగే శ్రీకృష్ణ భగవాని ఆశీస్సులు, అలాగే కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు శ్రీ వెంకటకుమారి గారి కుటుంబం పైన ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన ఆశ్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, గౌరవనీయులు బుచ్చిబాబు గారు, తిరుమల శెట్టి సీని గారు, కరీం గారు, మరి గతంలో కూడా వీరందరూ అనేక పర్యాయాలు మన ఆశ్రమంలో మరి ప్రత్తిపాటి పుల్లారావు గారి పేరుతో కానీ, వారి కుటుంబ సభ్యుల పేరుతో కానీ ఇక్కడ అన్న సమర్పణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా జ్ఞప్తికి తెస్తూ మరొకసారి హృదయపూర్వకంగా బుచ్చిబాబు గారికి, శ్రీనివాసరావు గారికి, కరీం గారికి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రత్తిపాటి వెంకటకుమారి గారు ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, మీ అందరి ఆశీస్సులు వారి కుటుంబంపై ఉండాలని హృదయపూర్వకంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అన్నదాత అన్నదాత అన్నదాత. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం.